నమస్తే. మనము 'త్రిపుర రహస్యం' అనేటువంటి గ్రంథం ఆ తర్వాత 10 చాప్టర్స్ అయిపోయినాయి. 11వ మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటంటే జ్ఞానఖండ సారం అవుతుంది. 1 నుంచి 10 వరకు అమ్మవారి మహత్యము, తర్వాత అసలు జ్ఞానం అంటే ఏంటి అని కొన్ని పాత్రలను చూపిస్తూ, అంటే కొన్ని పాత్రలు అంటే ఆ బుక్లో కొంతమంది రోల్స్ని చూపిస్తూ మనకి చెప్పడం జరిగింది. నిజం చెప్పాలంటే 'త్రిపుర రహస్యం' వచ్చి అద్వైత వేదాంతం గురించి వండర్ఫుల్గా చెప్పిన పుస్తకం. ఈవెన్ భగవద్గీత కూడా అద్వైత వేదాంతమే. నిజం ఏంటి, ద్వైతం అంటే ఏంటి, మనం కానిది ఏదో ఒకటి ఉన్నది, దాన్ని మనం పూజ చేసో ఇంకోటి చేసో అందుకుంటే మనం హాయిగా ఉంటాము అనేది ద్వైతం. ఆ తర్వాత పరిణామంలో ఏంటి, ఆ భగవతత్వమే మారి పరమాత్మతత్వం అయిపోయింది అనేది విశిష్టాద్వైతం. అద్వైతం ఏం లేదు, ఉన్నదంతా ఒకటే, నువ్వు కానిది ఏదీ లేదు, అది నువ్వే. దాన్ని నువ్వు గ్రహించుకోలేకపోవడానికి కారణం ఏంటి, నీ స్వభావం, నీ గుణాలు, అంటే సత్వతమ రజో గుణాలు, తర్వాత నాదే శరీరం, నాదే ప్రాణం, నాదే మనసు, నావే కోరికలు, నాది బంధుత్వం, నా ఇంద్రియాలు, నా ఇష్టాలు అనేటువంటి ఈ విషయాలన్నీ కూడా నీ జ్ఞానంలో కప్పబడి ఉన్నాయి. ఇవి కనుక నువ్వు తీసేసావంటే నువ్వే జ్ఞానం అనేటువంటి విషయం అర్థమవుతుంది అనేది ప్రిన్సిపల్. నిజం చెప్పాలంటే ఏ పుస్తకంలో, అంటే ఏంటి, పురాణాలు అన్నారు. పురాణాలు అంటే ఏంటి, పురాణం అంటే పాతది అని అర్థం, కానీ మళ్ళీ అది కొత్తది. అంటే వాళ్ళు చెప్పదలుచుకున్నది ఏంటి, ఈ జ్ఞానము అనే దానికి చావు లేదు. చనిపోయి వచ్చేదంతా ఎవరు, శరీరం. అంటే ఏంటి అదంటే అది పాత సీసాలో పాత సీసాలో కొత్త నీరు అంటుంటారు చూసారా. అంటే ఏంటి, మన జీవితాలన్నీ కూడా అలాంటివేనని వాళ్ళ ఉద్దేశం. అంటే ఏంటి, ఆది అనాదైనటువంటి జ్ఞానం అనేది దానికి పుట్టుక చావు లేదు. మరి పుడుతూ చావు వస్తున్నది ఎవరు, మన శరీరాలు పుడుతున్నాయి వస్తున్నాయి, ప్రకృతి వస్తుంది వెళుతుంది, ప్రకృతిలో క్షణక్షణం మారుతున్నది. అద్వైత వేదాంతం అంటే ఏంటి, అది నువ్వేనని కనుక నువ్వు గ్రహించావంటే ఇంకా నీకు వీటన్నిటిలో నుంచి నువ్వు బయటపడతావు అని చెప్పడం జరిగింది. అద్వైత వేదాంతం గురించి ఏమంటారంటే, మనం ఏదైనా సుఖంగా ఉన్నాము, లేదు మనం కష్టాలు ఉన్నాము, మనం చేసుకున్నటువంటి పనులకి వాటికి వచ్చేటువంటి ఫలమో ఏదో అన్నట్టు చెప్తారు. అంటే ఏదో మనం మంచి పూజ చేసుకుంటే మంచిగుంటాం, లేదంటే మనం మంచి ఆలోచన చేయకపోతే చెడ్డగా ఉంటాం, అంతకంటే ఇంకేళ్ళం. కాకపోతే అద్వైత వేదాంతాన్ని వినడానికైనా కానీ, లేదంటే ఆ విన్నది అనుభవంలోకి తెచ్చుకొని ఆచరణ చేయడానికైనా సరే, అది ఎన్నో 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 జన్మల పుణ్యం సరే తీసి పక్కన పారేస్తే ఆ భగవతత్వం యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అంటే ఏంటి, అందుకే భగవద్గీతలో చెప్తాడు, అందరూ పరమాత్మతత్వమే కావాలని ఎవరూ రారు. వాళ్ళ కోరికల కోసమే, వాళ్ళకి ఏ కోరిక ఉంటే ఆ కోరికకు అనుగుణంగా నన్ను పూజిస్తూ ఉంటారు. ఏ కోరికకు అనుగుణంగా పూజించినా నన్ను పూజిస్తున్నట్టే కాబట్టి వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. కేవలం పరమాత్మతత్వం కావాలి, నాకు సత్యం తెలియాలి అనేవాళ్ళు కొంత లక్షల మంది కూడా ఉండరు. వాళ్ళల్లో కనీసం 1000 మంది కూడా ప్రయత్నం చేయరు. ఆ 1000 మందిలో కూడా ఒకళ్ళు కూడా చేరరు అంటారు. అంటే అర్థం ఏంటి, నాకు సత్యమే తెలియాలి, నేనే ఆ జ్ఞాన స్వరూపురాలని అనేటువంటి విషయాన్ని నేను గ్రహించాలి అంటే ఆ భగవతత్వం యొక్క కృప ఉంటే తప్ప సాధ్యం కాదు. కనీసం ఒకళ్ళిద్దరు విని అర్థం చేసుకోవటం జరిగి దాని అనుభవానికి తెచ్చుకున్నారు అంటే అది ఎన్నో వేల 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 యొక్క పుణ్యం తప్ప ఇంకోటి కాదు. నిజంగా కొన్ని ఆశ్రమాలలో అద్వైత వేదాంతమే చెబుతున్నా అది అద్వైతం అని కూడా అర్థం ఉండేటువంటి సిచ్యుయేషన్ లేదు. అద్వైతం అంటే ఏంటి, భగవతత్వం, ఆ దివ్య చైతన్యం నాతోనే ఉన్నది, నేను జీవుణ్ణి కాదు, నేను ప్రాణం కాదు, నేను మనసు కాదు, ఆ దివ్య చైతన్యంతో దివ్య చైతన్యం అంటే ప్రకాశం, జ్ఞానం, వెలుగు. చైతన్యం అంటే జ్ఞానం. అల్టిమేట్గా ఆ జ్ఞానం యొక్క ప్రకాశం నా దగ్గరే ఉన్నది అనేటువంటి విషయాన్ని గ్రహించాలన్నా కానీ అంత తేలిక. ఎందుకు, ప్రపంచంగా బోలెడు కనిపిస్తున్నాయి, బోలెడు అట్రాక్షన్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు నిజంగా ఈ త్రిపుర రహస్యంలో చెప్పింది ఏంటి, భగవద్గీతలో చెప్పిన భాష మారచ్చు కానీ సిద్ధాంతం ఒకటే. ఎవరా సిద్ధాంతం చెప్పింది, మన వేదాలంటే ఏంటి, మన జీవన విధానం, దానికి అనుగుణంగా దానికి కింద ఉన్నటువంటి పోర్షన్ ఏంటి, ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తుల ఋషులు మహా వండర్ఫుల్ మేధావులు, దాంతోపాటు వాళ్ళ సాధనలో ఉన్నవాళ్ళు, వాళ్ళు స్వచ్ఛమైన మనసుతోటి సత్యం ఏందని గ్రహించి మనకి చెప్పారు. అల్టిమేట్గా మనకి ప్రమాణం ఏంటి, ఇది ఎవరు నీకు చెప్పారు అన్నారనుకో, మనకి ప్రమాణం వేదమే. అంటే మనం ఇప్పుడు నేను ఏదైనా చెప్పదలుచుకున్నాను, ప్రూఫ్ ఏందమ్మా నువ్వు చెప్పేదానికి అన్నారనుకో, ప్రూఫ్ ఏముంది, వేదాలు ఉపనిషత్తులే, వాళ్ళు చెప్పిందేనమ్మా, ఇది నా సొంతం కాదు అని చెప్పటం. అంటే ఏంటి, ఇట్ ఈస్ అన్ అథెంటిక్ అనమాట. ఎందుకంటే వాళ్ళు ఏమి కోరికలు ఆశించో స్వార్థం ఆశించో వాళ్ళు చెప్పాల. ఆ మహానుభావులు చెప్పింది ఏంటి, అమ్మ సర్వత్రా వ్యాపించున్నది జ్ఞానం, చైతన్యం అంతా ఉన్నది అదే, మనతో ఉన్నది కూడా అదే. కాకపోతే మనం ఏంటి, లిమిటెడ్ ఏరియా పెట్టుకొని అది మర్చిపోయినాము. ఆ లిమిటెడ్ ఏరియా ఏంటి, మన మనస్సు.
అంటే ఏంటి, మనసు దాటి లిమిటెడ్ ఏరియా దాటితే ఉన్నది జ్ఞానమే. అంటే చైతన్యానికి మనసుకి తేడా ఏం లేదు. చిన్న చిన్న ఆలోచనలు చేసి ఈ ప్రపంచం సత్యము, జీవత్వం సత్యము అన్నప్పుడు అది మనస్సు. ఈ రెండు దాటినటువంటి స్థితి నా దగ్గర ఒకటి ఉన్నది, అది నా జ్ఞానం, ఆ చైతన్యం భగవతత్వమే, అది ప్రకాశం అని కనుక మనం గ్రహిస్తే అదే భగవతత్వం. అంటే ఏంటి, అంటే ఇప్పుడు నాకు మార్నింగ్ కూడా ఒకటి వచ్చింది, అన్నిటికీ మూలం ఒక్క మనసేనబ్బా, ఉన్నది ఒకటే అంటే ఏంటి, జ్ఞానం అనేది ఒకటే. ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి మనసు కూడా ఒకటే. మనసు మనం ఏది మనసులో తయారు చేసుకుంటే అది మనం బయట చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ త్రిపుర రహస్యంలో కూడా ఒక వండర్ఫుల్ స్టోరీ 1 నుంచి 10 వరకు చెప్పిన దాంట్లో హేమచూడు, హేమలేఖ అనేటువంటి వాళ్ళిద్దరిని ఇంట్రడ్యూస్ చేస్తూ, హేమచూడు అనేవాడు రాజు, ఆయన భార్య అయినటువంటి హేమలేఖ జ్ఞాని. ఆమె ఏమన్నది, నాథ, నీ మనసులో ఉన్నదాన్ని నువ్వు బయట చూసి, బయట వస్తువే నీ లోపల ఉన్న విషయం మర్చిపోయి దాంతో తాధ్యాత్మం చెందుతూ బయట విషయమే నాకు ఆనందం కలగజేస్తుందని నువ్వు అనుకుంటున్నావు నాథ. బయట విషయం నీకు ఏ ఆనందం కలగజేయదు. బయట విషయం ఎలా అన్నా ఉండని, నీ మనసులో కనుక లేకపోతే నీకు అసలు బయట విషయం కనపడదు. ఆ కనపడ్డ బయట విషయం ఎందుకు కనపడింది, నీ మనసులో ఉండబట్టి కనపడి దాంతో నువ్వు తాధ్యాత్మం చెందుతూ నేను బ్రహ్మాండంగా ఉన్నాను, ఈవిడ అందమైంది, నాకు బోలెడు ఆస్తులు ఉన్నాయని ఇలాంటివి అంటున్నావు. నీ మనసులో లేకపోతే వచ్చే క్వశ్చనే లేదు అని చెప్తూ ఆ తల్లి ఒక కథ చెప్తుంది. ఏంటి, శుద్ధ చైతన్యం అంటే ఏంటి, సర్వత్రా వ్యాపించినటువంటి భగవతత్వ చైతన్యం. ఈ త్రిపుర రహస్యం అంటే ఈ త్రిపుర, ఈ 3 స్థితులు దాటి 3 స్థితులతో పాటు సర్వత్రా ఉన్నటువంటి ఆ వండర్ఫుల్ ఎనర్జీ, శక్తి, ఆ జ్ఞానం అనేది మనతో కూడా పడింది. మనమంటే ఎవరు, ప్రకృతిలో వ్యక్తమైనటువంటి ప్రతి చోట ఉన్నది ఆ భగవతత్వ చైతన్యమే. ఆ చైతన్యానికి మనకి పిసరంత కూడా తేడా లేదు. కాకపోతే మన బుద్ధి ఎంట్రీ ఇచ్చి, ఆ బుద్ధి ఏం చేసింది, అజ్ఞానాన్ని పట్టుకొని, అజ్ఞానం అంటే ఏంటి, అజ్ఞానం అంటే ఉన్నది ఉన్నట్టు చూడరు, అజ్ఞానంగా ఉంటాయి, లేనివన్నీ ఊహించుకుంటాం. అక్కడికి వెళ్తే బాగుంటుంది, ఇక్కడికి వెళ్తే బాగుంటుంది, వీళ్ళు మంచివాళ్ళు, వాళ్ళు మంచివాళ్ళు కాదు అనేటువంటి అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏంటి, పూర్తి జ్ఞానం లేకపోవటం. ఏంటి పూర్తి జ్ఞానం లేకపోవటం, నేనే భగవతత్వ చైతన్యం అనేటువంటి జ్ఞానం ఎప్పుడైతే లేదో, అజ్ఞానంగా బయట ప్రపంచంలో ఏదో ఉందని ఆలోచన చేస్తే దాన్ని అజ్ఞానం అంటారు. ఈ బుద్ధెళ్ళి అజ్ఞానంతో లింక్ అయ్యి మోహంతో, మోహం అంటే మళ్ళీ వచ్చేసేటప్పటికి మనసు వస్తుంది. ఆ మనసు అస్థిరంతో రకరకాలవన్నీ ఊహించుకొని, చెంచలం, చపలం, ఆశ, కోరికలు అవన్నీ పెట్టుకొని ఒక్కొక్కసారి ఒక్కొక్క సెన్స్ ఆర్గన్స్ దగ్గరికి వెళ్ళి, అంటే ఏంటి, చూడకూడనివి చూస్తూ, వినకూడనివి వింటూ, మాట్లాడకూడనివి మాట్లాడుతూ, తినకూడనివి తింటూ, అనవసరంగా వాటితోనే ఏదో ఆనందం ఉందనుకుంటూ దాంతో తాధ్యాత్మం చెందుతూ, చివరికి తన దగ్గర ఉన్నటువంటి ప్రాణాన్ని కూడా మర్చిపోయి, తర్వాత ఒక శరీరాన్ని నుంచి ఇంకో శరీరానికి, ఇంకో శరీరాన్ని నుంచి ఇంకో శరీరానికి తిరిగి అక్కడ శాంతి లేక కోపం, క్రోధం, ఆశ, ఇవన్నీ మన లక్షణాలేనమ్మా. ఎక్కడైతే కోరిక తీరదో చెప్పరు కానీ పిచ్చ కోపం, ఎక్కడైతే కోపం ఉంటుందో వెంటనే వాళ్ళ మీద మనకు కోపం వచ్చిందనుకో మనం ఏం చేస్తాము, కంప్లైంట్ ఇస్తాం. కంప్లైంట్ ఇచ్చి ఇంకా ఏం చేస్తాము, ఇవాళ ఇంకా సరిగా చేయాలి, అది చేయాలని ఆశిస్తాం. ఇవన్నీ పెట్టుకొని ఈ ప్రాణాన్ని బలహీనత చేసుకొని, మన మనసును బలహీనం చేసుకొని, చివరికి తిరిగి నా దగ్గరే జ్ఞానం ఉందనేటువంటి విషయాన్ని గ్రహించి ఒక సత్సంగనో ఒక విచారణనో పట్టుకొని హాయిగా మళ్ళీ మనం భగవతత్వంతో ప్రాసెస్ చేసుకుంటూ ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎన్నున్నాయి, ఒకటే. అంటే ఏంటి, భగవతత్వ చైతన్యం ఒకటే, మన దగ్గర ఉన్నటువంటి చైతన్యం ఒకటే. కాకపోతే ఈ మనసు ఈ చైతన్యం అనేటువంటి విషయాన్ని మర్చిపోయి బయట తిరుగుతూ బలహీనపడింది అని చెప్తూ ఆమె ఏం చెప్పింది, ఇప్పుడు నువ్వేం చేయాలంటే హాయిగా నీలోనే ఉన్నది, నీకు ఆ భగవతత్వాన్ని ఎవరు చూపించలేరు, సపరేట్గా ఉంటే చూపిస్తారు, అది సపరేట్గా లేదు కాబట్టి నువ్వే ప్రయత్నం చెయ్యి. నువ్వు ప్రయత్నం చేయడానికి కూడా ఏం లేదు, ఆ నిశ్శబ్దాన్ని నువ్వు అబ్జర్వ్ చేశావంటే సర్వత్రా వ్యాపించున్నది అదేనటువంటి విషయం చెప్పి ఆయన కొంచెం ధ్యానం బోనం చేసుకున్న తర్వాత ఒక సమాధి స్థితికి వెళ్ళి నేను ఇందులోనే ఉంటానంటాడు. నాథ, సమాధి స్థితి వెళ్ళినా నువ్వు తాత్కాలికం మళ్ళీ బయటికి రాక తప్పదు. నువ్వు కళ్ళు మూస్తేనే దేవుడు ఉన్నాడు అనుకుంటే కళ్ళు మూస్తేనే లేడు, కళ్ళు తెరిచినా ఉన్నాడు, కళ్ళు మూసినా ఉన్నాడు. నీ శరీరాన్ని భగవతత్వంగా వాడి ఇదంతా కూడా ఒక మాయ, ఒక నాటకం అనేటువంటి విషయంగా ఉండి హాయిగా ఉండును ఆయన 24/7. ఆ భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు, ఆ చైతన్యం మనతో ఉండని గ్రహించు అనేటువంటి విషయంగా ఆమె భర్తకి చెప్తుంది. ఈయన హాయిగా సాధన కూడా ఏం లేదు, ఈయన కళ్ళు మూసినా కళ్ళు తెరిచిన భగవతత్వం ఉన్నదనేటువంటి విషయంగా ఆనందంగా ఉంటూ ఒక 20-25 సంవత్సరాలు పరిపాలన చేసి మళ్ళీ తనకున్నటువంటి ఈ ఆనంద స్థితిని వాళ్ళ ఫాదర్కి వాళ్ళ బ్రదర్కి ఇచ్చేసేసి ఎంటైర్ రాజ్యం అంతా కూడా చీలకతో సహా 4 మహావాక్యాలు, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ఆ తర్వాత అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అని 4 మహావాక్యాలతోటి ఆ విద్యాధరి అనేటువంటి పురమంతా కూడా వండర్ఫుల్గా భగవతత్వంలో ఉండడం జరిగింది. దానికి కారణం ఏంటి అంటే విద్యాధరుడు
కర్తృత్వ కర్మ అనేటువంటి భావాన్ని వదిలేశాడు. ఆ తర్వాత ఇంద్రియాలను కంట్రోల్ పెట్టుకున్నాడు. ఆ తర్వాత భక్తి భావంతో ఉన్నాడు. ఆ తర్వాత పరమాత్మతత్వం తప్ప నాకేమీ అవసరం లేదు అనేటువంటి విషయంగా దానికోసం విచారణ చేసి అదెక్కడో బయట లేదు, నాకు పరమాత్మతత్వానికి, నాకు చైతన్యానికి, నాకు తర్వాత ఈ కంటికి కనపడుతున్నటువంటి ప్రపంచ విషయాలకి సంబంధం లేదు, ఉన్నదంతా ఒకటే, అది నేనేను అనేటువంటి విషయాన్ని గ్రహించాడు అని 1 నుంచి 10 వరకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం 11వ చాప్టర్ చెప్తున్నాం. ఈ 11వ చాప్టర్లో ఏంటి, అసలు జగత్ అంటే ఏంటి అని పరశురాముడు మళ్ళీ దత్తాత్రేయుడికి కొంచెం సంభాషణ పెట్టాడు. నాకు ఇదంతా తమాషగా ఉంది, కానీ నాకు ఆశ్చర్యంగా కూడా ఉంది. మరి దృక్కు అంటున్నావు కదా, దృక్కు లేకుండా, దృశ్యాన్ని చూడకుండా దృక్కు ఎట్లా అని అడుగుతాడు. ఇక్కడ అసలు దృక్కు అంటే ఏంటి, దృక్కు అంటే జ్ఞానం అని అర్థం అబ్బా. ఇప్పుడేంటి మన దగ్గర ఉన్నది కూడా ఏంటి, దృక్కు, జ్ఞానం ఉంది. ఆ జ్ఞానానికి అనుగుణంగా మనం దృశ్యాన్ని చూస్తాం. అంటే అర్థం ఏంటి, దృక్ అనేది దీనికి చావు లేదు, ఎప్పటి నుంచో ఉంది, అనాదిగా ఉంది. కానీ ఈ దృశ్యాలు ఏంటి, క్షణం మారుతుంది. ఎప్పుడో ఉన్నది దృక్కు, వస్తుంది వెళుతుంది, అప్పుడప్పుడు ఉంటుంది అనేటువంటిది దృశ్యం. అంటే ఏంటి, మన దృశ్యాలన్నీ మారుతున్నాయి. మరి నాకు ఈ దృశ్యం ఎట్లా కనపడుతున్నది, నా దృక్కుకు అనుగుణంగా కనపడుతుంది. అంటే నా దగ్గరకు ఏ జ్ఞానం అయితే ఉంటుందో నేను అదే చూస్తూ ఉంటాను. అంటే నా జ్ఞానానికి అనుగుణంగానే దృశ్యం కనపడుతుంది. సపోజ్ నా మనసులో ఆ జ్ఞానమే లేదు, దృశ్యం ఉండే ప్రసక్తే లేదు. మరి అంటే ఏంటి, మరి దృక్కుకి ఏమన్నా చావు ఉందా, చావు లేదు. అందుకని ఏమన్నారు, జ్ఞానం జ్ఞేయం, ఆత్మ అనాత్మ, సత్ అసత్, సామాన్యం విశేషం, స్వరూపం స్వభావం. అంటే అర్థం ఏంటి, ఆత్మ అనేది ఒకటే అంటే అది జ్ఞానం. కాకపోతే నేనేమనుకుంటున్నాను, నా దగ్గరే ఆత్మ అనేటువంటి విషయం నాకు గుర్తు లేకుండా ఈ జీవాత్మ తయారు చేసుకున్నటువంటి బంధువులు, ప్రపంచము, మనుషులు, ఇవన్నీ నేను శాశ్వతం అనుకుంటున్నాను. అంటే ఏంటి, జగత్తు, జీవుడు, ఈశ్వరుడు ఇవే సత్యం అని నేను అనుకుంటున్నా. కానీ ఇవన్నీ దాటినటువంటి నిరాకారమైనటువంటి నిర్వికల్పమైనటువంటి స్థితి మన దగ్గరే ఉన్నది అనేటువంటిది జ్ఞానం. మరి అది కనుక్కోకుండా ఆపుతున్నది ఏంటి, ఇప్పుడు దానికి ఏం ఉదాహరణ చెప్తాడు, అద్వైత వేదాంతంలో అంతా ఉదాహరణలు ఏం చెప్తాడు, కుండ, మట్టి, బంగారం, ఆర్నమెంట్స్, ఆ తర్వాత నీళ్లు, మన వాటి కంటికి కనపడుతున్నటువంటి అలలు, సముద్రం, వాటికి సంబంధించి, ఆ తర్వాత తాడు, పాము. అంటే అర్థం ఏంటి, ఉన్నది ఒకటే అయినా మనం వివిధ రూపాల్లో చూస్తున్నాం. అంటే ఏంటి, బంగారంలో ఇది నా చెవు కమ్మలని నేనన్నా, చెవు కమ్మలు ఎందులో ఉన్నాయి, బంగారంలో ఉన్నాయి. అంటే వాళ్ళు చెప్పదలుచుకున్నది ఏంటి, ఇప్పుడు మట్టి ఉంది, మట్టి ఎక్కడి నుంచి వచ్చింది, కుండ ఎక్కడి నుంచి వచ్చింది, కుండ పుడుతుంది, మట్టి పుట్టటం లేదు, మట్టి ఆల్రెడీ ఉన్నది. అంటే ఏంటి, కుండ పుడుతుంది, బాణ పుడుతుంది, ఆ తర్వాత స్పూన్లు పుడతాయి, అవన్నీ పుడతాయి. అంటే కొత్తగా అవన్నీ పుడుతున్నాయి. కానీ ఈ పుడుతున్నటువంటి మట్టి మాత్రం పాతది. అంటే జ్ఞానం పాతది, కుండలు కొత్తవి. నిన్న మా గురువుగారు ఏదో ఒక చిన్న ఆయన బర్త్డే సందర్భంగా ఒక ఆర్టికల్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఏంటి, మనం ఏంటి లయం అయిపోయామంటే లయం వెళ్ళిపోయాం అనుకుంటారు కదా. లయం అవ్వడం ఏంటి, లయం అంటే ఏదైనా సపరేట్గా ఉంటే కదా మనం లయం అయ్యేది, అది మనమేనని తెలుసుకోవటమే. దానికి ఒక ఉదాహరణ ఏం చెప్తారు, నీళ్లు ఉన్నాయి, నీళ్లు రాకముందు వాటిలో 2 సైంటిఫిక్గా ఓ పదాలు వాడారు, ఉప్పుకి సంబంధించి వాడారు. అంటే ఏంటి, ఆ క్లోరిన్ ఏదో ఉంటాయి కదా, అది తయారైపోతే వచ్చేది సాల్ట్. కానీ సాల్ట్ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే సాల్ట్లో ఆ పదార్థాలు ఉన్నా ఆ వెనక విషయం అది తెలియదు. అట్లాగే నీళ్లు వెనక్కి తిరిగి చూసుకున్నా అందులో ఉన్నటువంటి కెమికల్స్ నీళ్ళకి తెలియదు. అంటే ఏంటి అర్థం, మనం కొత్తగా పుట్టాం, ఈ పుట్టినవే మనకు తెలుసు, పాతది మనకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది పాతది మనకి, మనం పాతది ఇదంతా కొత్తది పోతూ ఉన్నది, ఆ పాతది ఏదో జ్ఞానం మన దగ్గర ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంటే నాకు ఆ పాతది తప్ప, ఆ సత్యం తప్ప నాకు ఇంకా ఏమీ అవసరం లేదు అనేటువంటి విషయంగా మన మనస్సు స్థిరం కావాలి. చిన్నవని ఇవే నాకు ఎదురుగా ఉన్నవి అంటే ఎంతసేపటికి ఏముంటాయబ్బా, ఇప్పుడు ఇంద్రియాలు 5 ఉన్నాయి కదా, ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ, పంచభూతాల్లో నుంచే వచ్చేసాయి. పంచభూతాలంటే ఏంటి, జస్ట్ ప్రకృతి. పంచభూతాలంటే ఏంటి, భూమి, నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం ప్రకృతి. వాటితో పాటు మనసు, బుద్ధి, అహంకారం కూడా ప్రకృతి. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి జ్ఞానం ఉంది కదా, జీవ చైతన్యం జ్ఞానం, ఆ జ్ఞానం ఉండబట్టే ఈ శరీరం ఉంది, లేకపోతే వెళ్ళిపోతుంది. ఈ శరీరంలో ఉన్నటువంటి జ్ఞానం ఎక్కడిది, భగవతత్వ జ్ఞానమే. కాకపోతే మనం ఏం చేసేసాము, ఈ జ్ఞానాన్ని వెనక్కి తోసేసాము. ఎందుకు
తోసేసాము, ఈ ప్రకృతిలో కనపడినటువంటి విషయాలన్నీ అవే సత్యం అనుకొని గట్టిగా తిప్పి 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 ముడులు వేసుకొని పెట్టుకున్నాం. ఫస్ట్ ముడి ఏంటి, నేను జీవత్వం అనేటువంటి ముడిది. రెండో ముడి ఏంటి, నేనే ప్రపంచం అనేది ముడి. మూడోది వచ్చేంటి ఈశ్వరతత్వం అనేటువంటిది ముడి. ఈ మూడు తత్వాలు దాటినటువంటి నిరాకారమైనటువంటి నిర్వికల్పమైనటువంటి భగవతత్వం అనేటువంటి విషయాన్ని మర్చిపోయినాం. ఆ తర్వాత ఇప్పుడు పంచభూతాలకు అనుగుణంగానే మన దగ్గర ఉన్నవేంటి, పంచకోశాలు. ఏంటి పంచకోశాలు? అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం. ఇవి 5 కోశాలు. కోశాలంటే ఒక వర, అంటే ఈ జీవ చైతన్య జ్ఞానం ఎక్కడుంది, ఈ వర లోపల పడుంది. కానీ మనమేమనుకుంటున్నాం, ఈ అన్నమయ కోసమే సత్యం అనుకుంటున్నాం. అంతసేపటికి ఆశ, తిని 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 రుచులు, అది కావాలి ఇది కావాలని అన్నమయ కోసం. దాంతో ఏమైపోతుంది, ప్రాణం ఏమైపోతుంది, ఎన్నో సంవత్సరాలు ఉండాల్సినటువంటి ప్రాణం నీరసించిపోతుంది. ఎందుకంటే తినే ఆహారం అంతా ఇచ్చేది ప్రాణానికే, కానీ ప్రాణానికి ఏమీ తెలియదు. తెలిసేదంతా ఎవరికి, మనోమయ కోసం మనసుకు తెలుసు. మనసుకు ఎంతసేపటికేంటి, ఎక్స్టర్నల్గా ఉన్న కోరికలు, రుచులు ఇవన్నీ తెలుస్తున్నాయి, కానీ లోపల అంతర్గతంగా ఉన్నటువంటి జ్ఞానం అది కదలదు మెదలదు. ఇవన్నీ ఈ పై కోరికల వల్ల దానికేం సంతృప్తి లేదు. నువ్వు గనక ఆ జ్ఞానస్థితిలో ఉన్నావంటే పై ఉన్నా లేకపోయినా ఏమి ఇబ్బంది లేదు అనేటువంటి విషయం అనుభవానికి వస్తే తప్ప తెలియదు. ఎప్పుడు అనుభవానికి రావాలి, ఈ బుద్ధికి వివేకం వైరాగ్యం కావాలి. అది విజ్ఞానమయ కోసం. ఎప్పుడైతే బుద్ధికి వివేకం వైరాగ్యం వస్తుందో ఇవన్నీ కరెక్ట్ కాదు అని మనసుని కంట్రోల్ చేయడం మొదలు పెడుతుంది. మనసు తీసుకునేటువంటి సంకల్పాలన్నీ కరెక్ట్ కాదని చెప్తుంది. అప్పుడు ఎలా ఉంటుంది, మనం ఆనంద స్థితిలో ఉంటాం. అల్టిమేట్ ఏంటి, మనం మార్పు తెచ్చుకోవాల్సింది ఏంటి, శరీరం మారదు, భగవతత్వం మారదు. శరీరం జడం, భగవతత్వం అనేది జ్ఞానం. ఈ రెండు మారుతూ ఉండేదంతా ఎవరు, మన అంతఃకరణ, మన మనసు అన్నాడు. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం 4 స్ట్రక్చరల్గా ఒకటే. అంటే ఏంటి, మన జ్ఞానంలో ఉన్నటువంటి జ్ఞాపకాలకు అనుగుణంగా సంకల్పం వికల్పం చెయ్యవద్దు అని మనసు సజెస్ట్ చేస్తుంది. అదే బుద్ధికి కనుక వివేకం వైరాగ్యం ఉంటే ఇది కరెక్ట్ కాదు అని చెప్తుంది. ఈ ప్రపంచం అంతా ఉట్టి వేస్ట్, ఇదంతా భగవతత్వం ఊరికే తయారు చేసుకున్నటువంటి ప్రకృతే. కానీ నీ లోపల ఏమన్నటువంటి జ్ఞానంతో నువ్వు ఉన్నావంటే ఇక్కడ ఏమీ లేదు, దీని గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, సంతోషపడాల్సిన అవసరం లేదు, గర్వపడాల్సిన అవసరం లేదు అనేటువంటి విషయం నువ్వు ఆ జ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు తెలుస్తుంది. అప్పటిదాకా ఇక ఈ తీసుకున్నటువంటి బుద్ధికి కనుక వివేకం వైరాగ్యం లేకపోతే శరీరం ద్వారా చేసేది, దానికి వచ్చేటువంటి కార్యం కారణం అన్నాడు. అంటే ఏంటి, మట్టి కనపడదు కానీ కార్యం కనపడుతుంది. కార్యం అంటే ఏంటి, దానివల్ల వచ్చేటువంటి ఫలితం. మట్టి నుంచి తయారైనటువంటి కుండ విషయం తెలియదు, కుండ ఒకటే కనపడుతుంది, పగిలిపోయిన కుండ కనపడుతుంది. అందుకే చనిపోయినప్పుడు కూడా చితి పేర్చు అంటారు. చితి అంటే ఏంటి, మన భగవతత్వం ఉన్నటువంటి జ్ఞానం అయిపోయింది, దాన్ని పంపించే, అంతేగా ప్రాణం పోయింది అంటే ఇంకా ఆ జ్ఞానం లేదు. అందుకని ఏం చేస్తారు, కుండకి మూడు గుంటలు పెట్టి మూడు పెడతారు. ఏంటి కుండలు, మూడేంటి, సత్వగుణం, తమోగుణం, రజోగుణం కూడా వెళ్ళిపోయినాయి. కంప్లీట్గా వెళ్ళిపోతే పర్వాలేదు, కాకపోతే మళ్ళీ కొత్త కుండ తయారు చేసుకొని మళ్ళీ కొత్త వచ్చిందనుకో, మళ్ళీ ఏ రకంగా మనం తయారు చేసుకొని వచ్చామో ఆ రకంగానే ఉంటాం. అంటే ఏంటి, అన్లెస్ అండ్ అంటిల్ మన స్వభావం. ఇప్పుడు ఏం చెప్పారు అద్వైత వేదాంతంలో, నువ్వు కర్మ చేయాల్సిన అవసరం లేదు, కర్మ చేస్తే అది ఇది లాభ నష్టాలు ఉంటాయి, నీకు అవసరం లేదు. భక్తి కూడా ఏంటి, ఏదో రావాలి అని కనుక నువ్వు భక్తికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే ఏంటి, అక్కడ మళ్ళీ నువ్వు భక్తికి నాకు ఇది కావాలి ఇది కావాలంటే అక్కడ నీకు ఉంటుంది. దాంతోపాటు ఇంకేంటి, మనసు ఇంద్రియాలు కంట్రోల్ కాలేదు. ఏంటి, పంచభూతాలతో వచ్చినటువంటివే కదా. ఏంటి, ఇప్పుడు కోశాలు చెప్పుకున్నాం కదా, అట్లాగే వాటితో పాటు ఏంటి, ఈ కోశాలకు అనుగుణంగానే మన దగ్గర తన్మాత్రలు అన్నారు. అంటే భూమి తత్వానికి సంబంధించి మనకి ముక్కు, అట్లాగే నీటి తత్వానికి సంబంధించి నోరు, అలాగే రుచి అనమాట. మూడోది అగ్నితత్వానికి సంబంధించి మనసు. 4 హృదయ తత్వానికి వచ్చేటప్పటికేమో అనాహత చక్రం వచ్చి మన హృదయం. 5 వచ్చి విశుద్ధం అంటే ఏంటి, ఆకాశతత్వానికి సంబంధించి. ఈ అంటే ఏంటి, మన చెవులు. అంటే మన దగ్గర ఉన్నటువంటి ఇంద్రియాలు కూడా పంచభూతాలకు అనుగుణంగా ఉన్నవే. అందుకని మనం ఏం చేస్తాం, ఈ పంచభూతాలకు దాటిన స్థితి మనది. తర్వాత కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు దాటిన స్థితి, శరీరాన్ని దాటిన స్థితి, ప్రాణాన్ని దాటిన స్థితి, మన కోరికలు దాటిన స్థితి. ఏంటి ఆ స్థితి, నిర్వికల్పమైన స్థితి. మనం కూడా నిర్వికల్పంగా ఎలాంటి సంకల్పాలు పెట్టకుండా ఒక రకమైనటువంటి నిశ్శబ్దంతో ఏదో చెయ్యటమో పొందటమో వెళ్ళడమో ఏమీ లేదు అద్వైత వేదాంతంలో. ఓన్లీ థింగ్ ఏంటంటే గుర్తించటం, నా దగ్గరే ఆ భగవతత్వ జ్ఞానం ఉందనేటువంటి విషయం కనుక మనం గుర్తించామంటే భౌతికంగా మనకి ఎలాంటి
ఆలోచనలు, ఇబ్బందులు ఏమి ఉండవు. 24 గంటలు ఆ నిశ్శబ్ద స్థితిలో కనుక ఉంటే అంటే అర్థం ఏంటి అంటే పాత జ్ఞానం నుంచే మనకు వస్తున్నటువంటి ఏవైనా సరే కొత్తవి కనపడుతున్నాయి, అంతే కదా. అది ఎప్పుడో ఉంది జ్ఞానం, ఎక్కడో ఉంది, మనతోనే ఉంది. కానీ మనకు కొత్తగా కనపడుతున్నవన్నీ ఏంటి? దృశ్యాలు. అంటే దృక్కు మారదు. దృక్కు అంటే జ్ఞానం అలానే ఉంది, మారుతున్నది ఏంటి? దృశ్యాలు. ఈ దృక్కు మారదు, ఈ దృక్కు నాతోనే ఉన్నది, ఈ దృశ్యాలు మారుతున్నాయి, ఈ దృశ్యాలతో నాకేం సంబంధం లేదు అనేటువంటి విషయం కనుక మనకు అవగాహనకు వచ్చిందంటే మనం అద్వైత వేదాంతం అంటే ఏంటి? ఆ భగవతత్వ స్థితి నాతోనే ఉన్నదనేటువంటి విషయాన్ని గ్రహించి ప్రకృతికి సంబంధించింది. ఇప్పుడు హేమచూడు ఉన్నాడు, 25,000 సంవత్సరాలు భార్యలతోటి పరిపాలన చేశాడు, సుఖంగా ఉన్నాడు. కాకపోతే ఈ సుఖానికి దుఃఖానికి తనకేమీ సంబంధం లేదు. తన ద్వారా ఏం జరుగుతున్నా ఒక పరికరంలాగా పరమాత్మతత్వం ఉపయోగించుకుంటుంది అనేటువంటి ఒక స్థితిలో వండర్ఫుల్గా ఉండి దేనికి ఎక్స్పెక్టేషన్ లేకుండా, కంప్లైంట్ లేకుండా, దేన్ని ఆశించకుండా, జరిగిపోయిన విషయాలు ఎక్కువ మాట్లాడకుండా, జరగబోయే విషయాల గురించి భయపడకుండా, ప్రస్తుతంలో అది ఇది అని పోల్చుకోకుండా ఉన్నటువంటి ఒక నిశ్చింతమైన నిరాకారమైనటువంటి నిర్వికల్పమైనటువంటి జ్ఞానస్థితిలో కనుక ఉండడం జరిగామంటే అది 24 గంటలు ఆ స్థితితో కనుక మనం ఉండడం జరిగింది అంటే భగవతత్వానికి మనకి తేడా లేదు. అప్పుడు మన మనస్సు ఆ జ్ఞానస్థితిలో ఉన్నప్పుడు అప్పుడు మనం మాట్లాడినా, చేసినా, చూసినా అంతా పరమాత్మతత్వ ప్రాసెస్లో ఉంటుంది అని ఇక్కడ చెప్పడం జరిగింది. రేపు కంటిన్యూ చేద్దాం. జస్ట్ దృక్ అంటే జ్ఞానం, దృశ్యం అన్నట్టంటే మన కంటికి కనపడుతున్నది. దృక్కు మారదు, దృశ్యం మారుతుంది. దృక్కు కూడా మారకుండా దృశ్యాన్ని కనుక చూడడం జరిగిందంటే ఆ ఎన్ని దృశ్యాలున్నా, ఎన్ని దృశ్యాలు వెళ్ళినా, వచ్చినా రాకపోయినా ఏమీ ఇబ్బంది పడదు అని చెప్పడం జరిగింది. రేపు కంటిన్యూ చేద్దాం. నమస్తే.